అందరికీ రామ్ రామ్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే 900 కిలోమీటర్లు ట్రావెల్ చేసి మరి బెంగళూరులోని కాటేరమ్మను దర్శనం చేసుకోతందుకైతే వచ్చినాం. లోపలికి పోకముందు ఫస్ట్ కాళ్ళు కడుక్కొని వినాయకునికి అయితే మొక్కి లోపలికి అయితే పోయినాం. ఇక్కడ ఇన్నిగానం ముడుపులు చూసినాకనే మాకు అర్థమైంది ఇక్కడ ప్రజలు ఈ అమ్మవారిని ఎంతగా నమ్ముతున్నారు అని. ముడుపుల సంగతికి వస్తే మనసులో ఏదన్నా కోరిక కోరుకొని 9 వారాలు 9 ముడుపులు ఇడ ఇట్లా కడితే చాలు ఖచ్చితంగా నెరవేరుతుందట. ఇగో ఇదే ఆ కాటేరమ్మ విగ్రహం. ఇక్కడ తెల్లారుతున్న కొద్ది అయితే భక్తుల రద్దీ అయితే చాలా పెరుగుతున్నది. ఇగో ఇన్నే మనం ఎదుగుతున్నామంటే చూడబుద్ధి కానోళ్ళు ఓళ్ళైతుంటాలో వాళ్ళని మనసులో కలుసుకొని లాకేస్తే చాలు వాళ్ళ బాధలు ఉన్నాయట. అమ్మవారి విగ్రహం ముందట మొక్కులు మొక్కుకొని దీపాలు అయితే ముట్టిస్తున్నారు. ఎందుకు ఈడ ఇంతగానో మంది ఉండాలనుకుంటున్నారా? ఈడ మద్యానికి బానిసైన వాళ్ళకు ఆయుర్వేద మూలికలతోని మందును తయారు చేసిండ్లు. అది తాగితే చాలు మద్యానికి దూరం అవుతాలట. ఈడ నరదృష్టి పోతందుకు ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తున్నారు. మనం కోరుకునే కోరికల నిజం నిజాయితీ ఉంటే ఖచ్చితంగా ఈడ కాయనైతే అతుక్కుంటది. ఇక్కడున్న అమ్మవారికి రక్తపు చెమటలు వస్తాయట. నేను ఇంతకు ముందు చెప్పినగా నరదృష్టి పోతందుకు ప్రత్యేకమైన పూజలు చేస్తాలని, అందులో ఇది కూడా ఒకటి అన్నమాట. ఇక్కడికి వచ్చిన వేలాది భక్తులకు అన్నదానం కూడా చేస్తున్నారు వీళ్ళు. ప్రపంచంలోనే ఎత్తైన 252 అడుగుల అమ్మవారి విగ్రహం అయితే ఇక్కడ కడుతున్నారు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. టాటా బాయ్ బాయ్.